యూట్యూబ్ అయితే రాత్రి అప్డేట్ ఇచ్చే షార్ట్ క్రియేటర్స్కి అలాగే న్యూ క్రియేటర్స్కి అయితే ఒక షాక్ ఇచ్చి పడేసింది. దీనివల్ల ఫుల్ మానిటైజేషన్లోను అలాగే షార్ట్ ద్వారా వచ్చే మానిటైజేషన్లో చాలా మార్పులు అయితే చేసింది. ఇది పూర్తిగా యూట్యూబ్ అయితే డెసిషన్ తీసుకుంది, కానీ ఇప్పుడే అయితే ఈ అప్డేట్ రావడం లేదు. మినిమం 6 మంత్ అయితే గ్యాప్ చేసుకుంటుంది. అసలు ఈ అప్డేట్లో ఏమేమి వచ్చాయి, ఏం రావట్లేదు అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తెలుస్తుంది. ఫుల్ మానిటైజేషన్లో 1000 సబ్స్క్రైబర్ 4000 వాచ్ అవర్ ఉండేది. ఇప్పుడు సబ్స్క్రైబర్ని అయితే ఏం మార్చలేదు, కానీ వాచ్ అవర్ని అయితే 8000కి అయితే మార్చిపోతుంది. షార్ట్ ద్వారా మానిటైజేషన్ చేసుకోవాలనుకుంటే ఇది వరకు అయితే 10 మిలియన్ వ్యూస్ వస్తే సరిపోయేది షార్ట్కి. ఇప్పుడైతే దానికి 20 మిలియన్ పైన వ్యూస్ అయితే రావాల్సి వస్తుంది. కాకపోతే దీనికి 90 డేస్ దాకా కంటిన్యూగా మనం అయితే వ్యూస్ని అయితే మెయింటైన్ చేస్తూ ఉండాలి. అప్పుడే షార్ట్ వీడియోకి అయితే రెవెన్యూ అయితే కంప్లీట్గా అయితే మనకు ఇస్తామని చెప్తుంది. అలాగే మినీ మానిటైజేషన్లో ఏదైనా మార్పు జరిగిందా అంటే అసలు ఏం జరగలేదు. ఎందుకంటే మినీ మానిటైజేషన్ వల్ల చిన్న బెనిఫిట్లు మాత్రమే ఉంటాయి. ఫుల్ మానిటైజేషన్ వల్ల యాడ్ రెవెన్యూ అలాగే ఇన్కమ్ అనేది చాలా బాగా దీనివల్ల యూట్యూబ్ అయితే ఫుల్ మానిటైజేషన్ మీద అయితే ఫోకస్ చేసింది. షార్ట్ మానిటైజేషన్ మీద ఎలాంటి రూల్ లేదు. అసలు ఇందులో అయితే 3 తిరకాస్ట్లు అయితే ఉన్నాయి. ఫస్ట్ 8000 వాచ్ అవర్ అయితే తీసుకోవాలి. 4000 వదిలేసి 8000 వాచ్ అవర్ అయితే కంప్లీట్ చేయాల్సి వస్తుంది. సెకండ్ అయితే షార్ట్ వీడియోకి అయితే ఇవరికైతే 10 మిలియన్ వ్యూస్ అయితే సరిపోయేది, కానీ ఇప్పుడు 20 మిలియన్ వ్యూస్ అయితే రావాల్సి వస్తుంది. అలాగే 90 డేస్లో మన షార్ట్ వీడియోకి మినిమం 10 మిలియన్ వ్యూస్ అనేది కన్సిస్టెన్సీగా ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడే షార్ట్ వీడియోకి అయితే రెవెన్యూ ఇస్తామని చెప్తున్నారు. ఈ మధ్యలో మినిమం 1 మిలియన్ 2 మిలియన్ అనేది మీ షార్ట్ వీడియోకి అయితే రీచ్ పడిపోతే దానికైతే యూట్యూబ్ అయితే అస్సలు రెవెన్యూ ఇవ్వను అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పింది. ఇప్పుడు వరకు మీరు కనుక వైటీటీ ప్రోగ్రామ్ అంటే పార్ట్నర్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి మినిమం మీ ఛానల్కి అయితే మానిటైజేషన్ అయ్యి ఉంటే జస్ట్ మీ యూట్యూబ్ స్టూడియోలో వెళ్ళి టర్మ్స్ అండ్ కండిషన్కి అయితే యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల పెద్ద క్రియేటర్స్కి అలాగే అర్నింగ్ స్టార్ట్ అయిన క్రియేటర్స్కి అయితే ఎలాంటి ఫరక్ అయితే పడదు. ఎందుకంటే ఇదివరకు అర్నింగ్ ఉంది, జస్ట్ వాళ్ళు టర్మ్స్ ఆఫ్ కండిషన్ అయితే ఓకే చేస్తే సరిపోతుంది. అయితే ఇందులో 2 మిస్టేక్ అయితే ఉంది. ఫుల్ మానిటైజేషన్ అవ్వాలంటే మినిమం 8000 వాచ్ అవర్ అయితే కంప్లీట్ చేయాల్సి వస్తుంది. షార్ట్ ద్వారా మానిటైజేషన్ చేయాలి 10 మిలియన్స్ ఉండేది, దానికి దీనికి 20 మిలియన్స్. మినిమం మీకు అదే షార్ట్ వీడియోతో రెవెన్యూ రావాలంటే మినిమం 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ అయితే కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయాలి. లేకపోతే 1 మిలియన్ 2 మిలియన్స్కి మీ షార్ట్ వీడియో పడిపోయిందంటే మీ రెవెన్యూ అయితే స్టాప్ చేస్తామని అఫీషియల్గా యూట్యూబ్ అయితే అనౌన్స్ చేసింది. దీనివల్ల మన ఛానల్కి ఏమవుతుందంటే రెగ్యులర్ వీడియో అండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అలాగే నెక్స్ట్ ఈ అప్డేట్ ఎవరికి వర్తిస్తుంది? న్యూ క్రియేటర్స్ మానిటైజేషన్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి అయితే ఈ రూల్స్ అయితే అప్లై అవుతుంది. దానికి ముందు ఇప్పుడు 6 నెలల గ్యాప్ ఉంది కాబట్టి దాని ముందు మానిటైజేషన్ చేసుకుంటే ఈ రూల్ అనేది అస్సలు అప్లై అవ్వదు అనమాట. మానిటైజేషన్ ఫ్రీగా ఇస్తుంది, కానీ ఫుల్ వీడియోతోనే వీడియో అనేది మానిటైజేషన్ చేసుకోవాలనేది 100% దానివల్లే చేసుకోవాలనేది భావిస్తుంది. అసలు ఈ అప్డేట్ ఎప్పుడు వస్తుంది? 2027 ఏప్రిల్ 1 నుంచి అయితే ఈ అప్డేట్ అయితే రాబోతుంది. అంతవరకు అయితే మన ఛానల్కి అయితే మానిటైజేషన్ అయ్యేలాగా చూసుకోండి. ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కలిసి తెలుసుకుందాం, అలాగే కలిసి గ్రో అవుదాం.